హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను క్యాబేజీ పరోటా చేస్తున్నాను. క్యాబేజీ ఉంది చాలా ఇంట్లో, కర్రీ వేస్తే ఎవరు తినట్లేరు, అందుకే వేస్ట్ చేయడం ఎందుకని క్యాబేజీని ఫైనలీ చాప్ చేసుకోవాలి. మంచిగా చిన్న అల్లం ముక్క, కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేసుకొని దీనికి ఎంత అవసరం ఉంటుందో అంత పిండి వేసుకొని సాల్ట్ ఎంత టేస్ట్ సాల్ట్, కొంచెం కారం, మీ పిల్లలు తినేవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. పెద్ద పసుపు చాలా బాగుంటుందండి. చూసుకొని కలుపుకోండి. లైట్గా వాటర్ ఫస్ట్ నార్మల్ కలపండి, ఎందుకంటే క్యాబేజీలో కొద్దిగా ఉప్పు వాటర్ ఉంటుంది కాబట్టి ఒకటిసారి ఎక్కువ వాటర్ పోస్తే మెత్త అయిపోతుంది, పిండి అంతా మెత్త అవుతుంది. కొంచెం కలిపేటప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుంటే లైనింగ్ మంచిగా అవుతుంది. చూసుకొని కలుపుకోండి. దీనికి ఎంత అవసరం పిండి పడుతుంది అంతా. క్యాబేజ్ తినే పిల్లల వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుందండి, మంచి హెల్దీ కూడా క్యాబేజీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మంచిగా కలుపుకొని 10 minutes అట్లా పక్కన పెట్టుకుంటే నాకైతే ఇలా ప్లేట్ మీద చేయడం అలవాటు అండి. ఇట్లా అలవాటు ఇట్లా 10 minutes తర్వాత చేసుకుంటే నార్మల్ చపాతి కాల్చుకొని కొంచెం మందంగా చూడు ఎంత మంచిగా కొంచెం ఎట్లా దీంట్లో ఉంటే క్యాబేజ్ ఉంటాయి కాబట్టి కొంచెం మందంగా అనిపిస్తుంది, కానీ కాల్చుకుంటే నార్మల్గా. క్యాబేజ్ తినే పిల్లలకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్, మంచిది. కొంతమంది ఇలా మంచి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కాబట్టి కారం కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది మంచిగా. పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారండి, బాగా చాలా మంచిగా ఉంటుంది. కొంచెం టైం ప్రాసెస్ కానీ బాగుంటుంది. వీక్లీ వన్స్ అట్లా పిల్లలకి చేసి పెట్టుకోవడానికి డిఫరెంట్గా మంచిగా. ఇది కొంచెం టైం పడుతుంది, చపాతీలు ఆడుతుంది గాలను పొంగడం లాంటి అలాంటివి ఏం చేయదు, కానీ బట్ చాలా బాగుంటుంది. స్మూత్గా కొద్దిగా కాల్చుకోవాలి. కాలినాక క్యాబేజీ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి అందరు, అందరికి తెలుసు, బస్ట్ ఏం చేస్తున్నాను చూపించడం అంతే.